3000 మంది కాంట్రాక్ట్ కార్మికులు అక్రమంగా తొలగించడం జరిగింది. వీరికి ఒక్క నోటీస్ ఇవ్వలేదు. గేట్ పాసులు ఆపేయడంతో ఒక్క రూపాయి కూడా వాళ్ళకి నష్టపరిహారం కూడా ఇవ్వలేదు. ఇందులో అనేక మంది నిర్వాసితులు ఉన్నారు. భూములు పోయి వాళ్ళకి ఎడారిలాగా అయిపోయేటువంటి పరిస్థితి అనేటువంటిది ఏర్పడుతూ ఉంది. కాంట్రాక్ట్ కార్మికులు ఈ రకంగా తొలగించడం మీద ఎందుకు స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ అట్లాగే ఎంపీ భరత్ ఎందుకు నోరు మెదపరని అడుగుతున్నాం. మీరు విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడతామంటే ఈరోజు మీ నోరు మెదపండి. కాంట్రాక్ట్ కార్మికుల్ని తొలగించడాన్ని, అక్రమంగా తొలగించడాన్ని అడ్డుకోండి. స్టీల్ మంత్రితో మాట్లాడండి. మీరు చేయాల్సినటువంటి పని ఎందుకు చేయడం లేదు? రెండోది, విశాఖ స్టీల్ ప్లాంట్ సక్రమంగా నడిపిస్తామని చెప్పారు. మీరు విశాఖ స్టీల్ ప్లాంట్ నడవాలంటే ఉత్పత్తి పెరగాలి, కార్మికులు ఉండాలి. కార్మికులు లేకుండా ఉత్పత్తి ఎలా పెరుగుతుంది? ఇప్పటికే ఆఫీసర్లు, పర్మనెంట్ ఎంప్లాయీస్ 1213 మంది ఈ నెల 31వ తేదీ మార్చి 31వ తేదీన విఆర్ఎస్ తోటి బయటికి పంపించారు. కొంతమంది పదవి విరమణ చేశారు. ఇంకా కూడా తొలగించాలని ప్రయత్నం చేస్తున్నట్టు పత్రికల్లో వస్తున్నాయి. అందువల్ల ఈరోజు ఉద్యోగుల్ని, ఆఫీసర్ని తొలగించి వాళ్ళు కూడా కావాలని ఎడల తప్పనిసరి పని ఒత్తిడికి తట్టుకోలేక ముగ్గురు పని ఒకరు చేయాల్సి వస్తుంది. 5300 ఖాళీలు ఉన్నాయి. వాటిని నింపల 5 ఏళ్ల నుంచి ఒక్కరిని రిక్రూట్ చేయాల. అందువల్ల ఈ రకంగా నువ్వు అక్రమంగా తొలగింపులు అనేటువంటిది చేసి స్టీల్ ప్లాంట్ని 3వ బ్లాస్ట్ ఫర్నేస్ తెరిపిస్తాం, 3వ బ్లాస్ట్ నడిపిస్తాం అని చెప్పేవాళ్ళు ఏ రకంగా నడిపిస్తారు? మనుషులు లేకుండా అని అడుగుతున్నాం. కార్మికులు లేకుండా ఉత్పత్తి ఎలా పెరుగుతుందని అడుగుతున్నాం. దీనికి సమాధానం చెప్పండి. అందుకని ఈరోజు మీరు ప్రధానమైనటువంటిది ఈ తొలగింపులు అనేటువంటి అక్రమ చర్యని స్థానిక ఎమ్మెల్యే, ఎంపీగా ఉన్నవాళ్ళు అడ్డుకుంటారా లేదా? లేకపోతే మా ఉద్యమం తీవ్రమవుతుంది. నిరవధిక సమ్మెకి కాంట్రాక్ట్ కార్మికులు సిద్ధమవుతున్నారు. కాంట్రాక్ట్ కార్మికులు ఇప్పటిదాకా కూడా మేము అనేక రూపాల్లో పోరాటం చేసినా ఈ రోజుకి కూడా దాన్ని సమ్మె ఉత్పత్తి అనేటువంటి దానికి హాని అనేటువంటి జరగడం. ఈ రోజుకి 1526 రోజుల నుంచి మా పోరాటం సాగుతుంది. 1526 రోజుల నుంచి ఉత్పత్తి 113% కూడా హాని చేసిందని చెప్పేసి అడుగుతా ఉన్నా. అందుకని ఉత్పత్తి జరిగితేనే ప్లాంట్ భవిష్యత్తు ఉంటుంది, లాభాలు వస్తాయి. మీరు ప్లాంట్ సక్రమంగా నడిపిస్తామని ఎన్నికల ముందు చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలంటే ముందు ఈ రోజు రిక్రూట్మెంట్ చేయాలి కొత్తగా, కానీ తొలగించడం చేయకూడదు. అట్లాగే 3వ బ్లాస్ట్ ఫర్నేస్ సెంటర్ ప్రారంభించాలి, ముడి సరుకును సప్లై చేయాలి. అలాగే ముడి ఖనిజం, ఇనుప ఖనిజాన్ని క్యాప్టివ్ మైన్స్ అనేటువంటిది ఇవ్వాలి. ఆర్సెల్ఆర్ మెటల్ మైన్స్ గురించి అడుగుతున్నారు, కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ 30 సంవత్సరాలు నడిచేదానికి ఎందుకు మీరు మైన్స్ అడగడం లేదని అడుగుతున్నా. అందుకని ఈరోజు ప్రభుత్వం యొక్క వైఖరి కేవలం ప్రైవేట్ యాజమాన్యాన్ని తొత్తుగా వ్యవహరించేటువంటి పద్ధతిలో వ్యవహరిస్తూ ఉంది. విశాఖ స్టీల్ని కాపాడాలని కానీ, దీన్ని నడపాలని కానీ, నిర్వహించాలనేటువంటి పద్ధతిలో లేదు. దీన్ని సిఐటి తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. మా ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు మీద యావత్ కాంట్రాక్ట్ కార్మికులు కూడా ఈరోజు మా ఉద్యమాన్ని తీవ్రం చేసేటువంటి పరిస్థితి వస్తుంది. అవసరమైతే ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇళ్ల ముట్టడికి కూడా సిద్ధమవుతున్నారు. అందువల్ల అన్ని రూపాల్లో కూడా మా పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నాం.